చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్లకు సంబంధించి ఒక వివాదం అయితే నడుస్తూ ఉంది. సో అందులో భాగంగానే ఎగ్జిబిటర్లకి, ప్రొడ్యూసర్లకి, అదేవిధంగా ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి మధ్య గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా టికెట్ ఛార్జీల విషయంలో కావచ్చు, పర్సంటేజ్ విషయంలో కావచ్చు, రెంటల్ బేస్డ్ విధానంలో కావచ్చు, సో కొంత అయితే విభేదాలు అయితే ఏర్పడి ఉన్నాయి. గత 8 సంవత్సరాల నుంచి కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సో సింగిల్ స్క్రీన్కి రెంటల్ బేసిక్లో నడుస్తూ ఉన్నాయి. ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్లు అన్నీ కూడా మల్టీప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్సంటేజ్ బేస్లో నడుస్తూ ఉన్నాయి. సో ఏవైతే ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యాజమాన్యాలు అందరూ కలిసి మాకు కూడా పర్సంటేజ్ విధానంలో మా థియేటర్ని పెట్టండి అంటూ కూడా గత 8 సంవత్సరాల నుంచి కూడా వీరు డిస్ట్రిబ్యూటర్లని, ప్రొడ్యూసర్ని అడుగుతూ వస్తూ ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఈ ఇష్యూ కాస్త ఈ గత 3 రోజులుగా ఒక హాట్ టాపిక్గా అయితే నడుస్తుంది. దీనికి గల కారణం ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది థియేటర్ల పట్ల. ఏదైతే ఉందో కొంతమంది తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కొంతమంది థియేటర్ యాజమాన్యాలు మేము బంద్ పాటిస్తున్నామంటూ కూడా ప్రకటించడంతో సో థియేటర్లో యాజమాన్యాలు ఇప్పటికొచ్చి 2 తెలుగు రాష్ట్రాలు గత ప్రభుత్వం సినీ పరిశ్రమ పట్ల ఏ విధంగా మొండి వైఖరి ప్రవర్తించిందో అందరూ కూడా చూసే ఉన్నారు. అటువంటిది కూటమి ప్రభుత్వం సినీ ఫీల్డ్కి ఇంత సపోర్ట్ చేస్తున్నా కూడా ఎందుకు సినీ పెద్దలు ఎవరు కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం పట్ల తమ వైఖరిని ప్రదర్శించలేదు, ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు కూడా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ఉందో థియేటర్లకు సంబంధించి, థియేటర్లో ఉన్న వసతులకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, థియేటర్లో ఫుడ్కి సంబంధించి ఎటువంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, ప్రైస్ విధానం ఏ విధంగా ఉంది, ఇవన్నీ విషయాలపైన కూడా ఆయన ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఇప్పటికే ఆ కమిటీ కూడా థియేటర్ల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి అంటూ కూడా ఆ కమిటీకి చెప్పడంతో ఆ కమిటీ ఏదైతే ఉందో ప్రభుత్వ అధికారులు సైతం థియేటర్ల వద్దకు వెళ్ళి ఇన్స్పెక్షన్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే సో అసలు ఏంటి థియేటర్లో ఏం జరుగుతుందని ఈరోజు సుమన్ టీవీ కూడా ఆ మల్టీప్లెక్స్కి సంబంధించి ఐనాక్స్, ఇప్పుడు మనం చూడొచ్చు నా బ్యాక్ సైడ్ ఉంది ఐనాక్స్, వరుణ్ ఐనాక్స్ అంటారు దీన్ని. సో ఈ వరుణ్ ఐనాక్స్తో పాటు చిత్రాలయ ఐనాక్స్లో కూడా ఈ మల్టిపుల్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో మల్టీప్లెక్స్లు, సో దాన్ని విజిట్ చేయడం జరిగింది. అందులో ఉన్న ఫుడ్ని కూడా ఒకసారి కొనటం కూడా జరిగింది. నిజంగా ఎంత ఘోరం అంటే ఆ ఫుడ్ విషయంలో రేట్లకి, అంటే టికెట్ రేటు 175 ఉంటే ఒక 2 సమోసాలు, ఒక వాటర్ బాటిల్ కొంటే 169 అంటే 170 రూపీస్ అయింది. ఆ 2 సమోసాలు అంటే ఎంత రేట్స్ ఉన్నాయో. పాప్కార్న్ 560, అందులో పాప్కార్న్లో 3 స్టేజెస్ ఉంటాయి, మీడియము, స్మాల్, లార్జ్. సో కోక్లో కూడా అట్లా ఉంటాయి. దీనికి బయట దొరికిన వాటికి లోపల అమ్మే వాటికి ఇంచుమించు 10 to 20 టైమ్స్ ప్రైస్ హైక్ చేసి అమ్ముతూ ఉన్నారు. వాటర్ బాటిల్ కాస్ట్ ఒకటి కూడా 70 రూపీస్. ఎంతగా అమ్ముతున్నా కూడా సో అధికారులు ఎందుకు ఇప్పటివరకు, అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తే కానీ అధికారులు అందరూ కూడా ముద్దు నిద్ర వేయడలేదంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మల్టీప్లెక్స్లో ఇదే రేట్లు అమ్ముతూ ఉన్నారు, ఈ విధంగానే ప్రజలు కొంటూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఇంత రేట్లు అమ్ముతున్నా కూడా ఎందుకు అధికారులు ఇప్పటివరకు కూడా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పబట్టి అధికారులు అందరూ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. అంటే ఆయన చెప్పకపోతే వీళ్ళకి తెలియదా? సో దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే సుమన్ టీవీ ఉందో ఆ సుమన్ టీవీ అక్కడ ఏదైతే ఉందో ఆ ఫుడ్కి సంబంధించి ఆ చిత్రాలయ ఐనాక్స్ కావచ్చు, సిఎంఆర్ ఐనాక్స్ కావచ్చు, అదేవిధంగా వరుణ్ ఐనాక్స్ కావచ్చు, ఈ ఐనాక్స్ అన్నింటిలో కూడా ఒకసారి వెళ్ళిన తర్వాత అసలు ఆ రేట్లు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేసింది. మనం కొన్న సమోసా ఇది ఎంత ఉందో చూసారా? సో ఇది బయట మహా అయితే ఒక 10 రూపాయలు ఉంటుంది మహా అయితే, లేదు కొన్ని హోటల్స్లో అయితే ఒక 20 రూపాయలు వేసుకోండి. కానీ ఈరోజు ఈ 2 సమోసాలు ఇంచుమించు 99 రూపాయలకి ఇచ్చారు. అంటే 1 రూపాయి తగ్గించారు, సంతోషం. 99 రూపాయలకి 2 సమోసాలు ఇచ్చారంటే నిజంగా అంటే ఈ ప్రైజ్ని ఎట్లా క్యాలిక్యులేషన్ చేసుకోవాలా? సో మల్టీప్లెక్స్లకి చాలామంది ఫ్యామిలీతో సరదాగా వెళ్తూ ఉంటారు సినిమా చూడటానికి. వెళ్తున్నప్పుడు పిల్లలు ఉంటారు, పిల్లలు అంటే బ్రేక్లో అడుగుతూ ఉంటారు తినుబండాలు కానీ ఏమైనా చాక్లెట్స్ లేకపోతే పాప్కార్న్ ఇటువంటివి అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఏదో సామెత ఉంటుంది తెలుగులో, గేదె రేటు కన్నా దాని కన్నె రేటు కాస్ట్ ఎక్కువని. సో ఈరోజు నిజంగా అట్లానే ఉంది. ఇక్కడ మల్టీప్లెక్స్లో చూసుకున్నట్లయితే
టికెట్ రేట్ 170 రూపాయలు ఉంది, అంటే 175 రూపాయలు ఉంది. బట్ సమోసాలు ఇంత ఉన్నాయి, అలీకాయలు అంత ఉన్నాయి సమోసాలు. సో అవి మనం చూసుకున్నట్లయితే 99 రూపాయలు సార్, ఆఫర్ సార్ అని చెప్పారు. సో ఓకే సార్. తర్వాత వాటర్ బాటిల్ తీసుకోండి సార్. వాటర్ బాటిల్ ఏంటమ్మా అంటే ఇది ఒక స్కిప్పర్ అనేది ఒక కంపెనీ ఉంది. దేనికమ్మా ఇది హాఫ్ లీటర్ 70 రూపాయలు, బయట హాఫ్ లీటర్ 10 రూపాయలు కదండి. లేదు సార్ ఇది అంతేనండి, మినరల్ వాటర్ అన్నారు. సో బయట కూడా మినరల్ వాటర్ దొరుకుతుంది కదా 20 రూపాయలకే. ఇంత రేట్స్, దీని మీద రేట్ కూడా 70 రూపాయలు ఉంది. అంటే దానికి ఒక మ్యాండేటరీ ఇష్టానుసారంగా ఎవరికి వాళ్ళు ప్రొడక్ట్ తయారు చేసేసుకొని రేట్లు ఇష్టానుసారంగా రేట్లు గుద్దేసుకొని అడుగుతూ ఉంటే అసలు ఏం జరుగుతుంది? ప్రజలందరూ అయితే పోనీ బయట నుంచి ఏమైనా ఫుడ్ పట్టుకెళ్దాం అంటే పట్టుకెళ్ళినవరు, చిన్నపిల్లలు ఉంటారు. సో ఇంత జరుగుతుంటే ఈ అధికారులందరూ ఏం చేస్తూ ఉన్నారు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పటి నుంచి అధికారులు ఇప్పుడు థియేటర్ మీద వెళ్తున్నారు, చూస్తూ ఉన్నారు. గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఇవే రేట్లు ఉన్నాయి కదా. సో అధికారులు ఎందుకు ఆ విధంగా చర్యలు చేపట్టలేదు? ఇంత చిన్న 10 to 20 టైమ్స్ ప్రైస్ హైక్ చేసి అమ్ముతూ ఉంటే ఏం చేస్తున్నారు? సో నిజంగా ఎంత ఘోరం అంటే బీభత్సంగా ఉన్నాయి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు థియేటర్ మీద చర్యలు తీసుకోకూడదని ఎందుకు చెప్పారు? ఆయన చెప్పిన దాంట్లో 100% నిజంగా ప్రతి థియేటర్ని అధికారులందరూ కూడా తక్షణం వెరిఫై చేయాల్సిందే. తినుబండార విషయంలో కావచ్చు, లోపల దొరికే ఫుడ్ విషయంలో కావచ్చు, ఏదైతే ప్రేక్షకుడు పెట్టే ప్రతి రూపాయికి కూడా కౌంటబుల్ ఉండాలి. ఎందుకంటే ఆయన పెట్టి దానికి సాటిస్ఫై అవ్వాలంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా అధికారులందరికీ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. నిజంగా ఇది 100% ఇది ఎప్పుడో చేయాలి. కనీసం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్తుంది. అధికారులు ప్రభుత్వానికి సహకరించి ఈ విధంగా ఏవైతే ఉన్నాయో మల్టీప్లెక్స్ థియేటర్లకి సంబంధించి ఫుడ్ అమ్మే విషయంలో ప్రతి థియేటర్ పైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే బయట సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉంటాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లో మనం చూసుకున్నట్లయితే ఒక 5 సమోసాలు 30 రూపాయలు కావచ్చు, 40 రూపాయలు ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మరి చాలా ఘోరంగా పాప్కార్న్ డబ్బా ఎంత ఉంది. సో ఇంత డబ్బా 560 రూపాయలు. ఇప్పుడు ఈ ప్రైజెస్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఒకసారి ఈ ప్రైజెస్ అన్నీ కూడా పీవీఆర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అక్కడ కూడా ఆ వెబ్సైట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆ యాప్ను కనుక డౌన్లోడ్ చేసుకొని మనం చూసుకున్నట్లయితే అందులో ఆ ప్రైస్ అన్నీ కూడా ఉంటాయి. ఒకసారి ఆ ప్రైస్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ సైడ్ స్క్రీన్లో డిస్ప్లే అవుతూ ఉన్నాయి. మీకు ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఆ కోక్ టిన్ కాంబో ప్యాక్ అంట దాని ప్రైజు, లేకపోతే పాప్కార్న్ స్మాల్, లార్జ్, మీడియం ఆ ప్రైజెస్ బీభత్సంగా ఉన్నాయి. అసలు ఎంత ప్రైజెస్ ఎట్లా అమ్ముతూ ఉన్నారు? సో ప్రజలు అయితే నచ్చితే కొనుక్కోవడమే, లేకపోతే లేదు. బయట ఫుడ్ తీసుకెళ్ళడానికి కూడా లేదు. ఎంత జరుగుతూ ఉంటే అంటే నిజంగా టికెట్ రేట్ 175 రూపాయలు ఉంటే ఈ ప్రైజెస్ అని అంటే ఒక సామాన్య మధ్యతరగతి మానవుడు ఐనాక్స్లో సినిమా చూడాలంటే మినిమం 1000 రూపాయలు పట్టుకొని వెళ్ళాలి. లేకపోతే అసలు మీరు సినిమా చూడటానికి కుదరదు. ఎందుకంటే టికెట్ తక్కువ ఉన్నా కూడా లోపల వెళ్ళిన తర్వాత ఏదో తినాలనిపిస్తుంది. బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ ఉన్నప్పుడు అది తిన్నప్పుడు మొత్తం లాభం గోబల్లోకి వెళ్ళిపోద్ది అంటారు చూసారా. సో ఆ విధంగా ప్రైస్ అన్నీ కూడా ఎంత ఘోరంగా ఉన్నాయి. సో ఎందుకు థియేటర్ల మీద, మల్టీప్లెక్స్ల మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు? సో ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం కూడా చెప్పడం జరిగింది. దీనిపై పూర్తిగా పబ్లిక్ కూడా మండిపడతా ఉన్నారు. ఇంత రేట్లు పెట్టేసి, ఈ విధంగా పెట్టేసి ఎవ్వరు ఎట్లా? సో ప్రేక్షకులు, సామాన్య ప్రేక్షకులకు న్యాయం జరగడం కోసమే సుమన్ టీవీ ఇవన్నీ కూడా వెళ్ళింది. ఆ బిల్లు కూడా మేము పర్చేజ్ చేసిన బిల్లు కూడా మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాము. బిల్లు డిస్ప్లేలో చూపిస్తున్నాము. మేముకున్న వాటర్ బాటిల్ చూపిస్తున్నాము. 500 అంటే ml హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ 70 రూపీస్ ఉంది. 2 సమోసాలు ఉన్నాయి, అవి కూడా మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాము. ఇంత ప్రైస్ ఇవన్నీ కూడా మీరు సైడ్ స్క్రీన్ బాక్స్లో చూడొచ్చు. సో ఇప్పటికైనా అధికారులు ముద్దునిద్ర వీడి ఇటువంటి మల్టీప్లెక్స్ థియేటర్పై చర్యలు తీసుకొని సామాన్య మధ్యతరగతి మానవుడికి, సినిమా చూసేందుకు వచ్చిన సినీ ప్రేక్షకుడికి న్యాయం చేస్తారని అందరితో పాటు మేము కూడా కోరుకున్నాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రాజేష్ చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.